హాయ్! దిస్ ఈజ్ మౌనిక ఫ్రమ్ తెలంగాణ. నేనొక నార్మల్ హోమ్ మేకర్‌ని. బై ద వే మీరు ఈ వీడియో చూస్తున్నారు అనంటే, ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేయాలి? ఫినాన్షియల్ ఫ్రీడమ్‌గా ఎలా ఉండాలి? మనీ ఎలా ఎర్న్ చేయాలి? అనే డౌట్స్ అనేవి మీకు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. అండ్ నేను ఎలా ఎర్నింగ్స్ చేసుకున్నాను, ఇప్పుడు మీరు నన్ను యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసారు కాబట్టే కదా నన్ను కాంటాక్ట్ అయింది. సో, పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేశారు అనంటే మాత్రాన మీరే లాస్ అవుతారు. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ వచ్చేసి డిజిటల్ బిలియనియర్. ఈ డిజిటల్ బిలియనియర్ అనేది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. మీన్స్ వేర్ యూ కెన్ లెర్న్ స్కిల్స్ టు మేక్ మనీ అట్ యువర్ కంఫర్ట్ జోన్. మీన్స్ ఎలా అనంటే వేదాంత్ కానీ, బైజూస్ కానీ, ఉడేమి కానీ ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, లైక్ దట్ అలాగనే. సో ఇందులో ఏం చేయాలి, ఏమేం ప్రొవైడ్ చేస్తారు, మనం ఎలా ఎర్నింగ్స్ చేసుకుంటాము, లీగల్ అయినా కాదా అన్న డౌట్స్ అనేవి మీకు రైజ్ అవుతున్నాయి కదా. సో వాటన్నిటిని క్లారిఫై చేస్తాను. ఓకే, ఇది లీగలా కాదా అన్నది మీకు డిస్‌ప్లే చేస్తున్నాను. ఒకసారి క్లియర్‌గా చెక్ చేయండి. అండ్ పక్కన జీఎస్టీ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను. క్లియర్‌గా చెక్ చేయండి. ఓకే. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇట్స్ 100% జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ట్రస్టబుల్ అని చెప్పేసి. సో ఇందులో హౌస్ వైఫ్స్ కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ, అండ్ స్టూడెంట్స్ కానీ ఎవ్వరైనా వర్క్ చేసుకోవచ్చు. ఎనీవన్ కెన్ డూ దిస్ వర్క్. మన చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి, మనకంటూ డేలో 2-3 అవర్స్ టైం ఉంటే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ల్యాప్‌టాప్ అనేది మనకు అవసరమే లేదు. ఓకే. అలాగే నా దగ్గర ఎన్రోల్ అయిన నా స్టూడెంట్స్‌కి ట్రైనింగ్స్ ఇస్తూ అండ్ నా టిప్స్, ట్రిక్స్ షేర్ చేస్తూ వాళ్ళ ఎర్నింగ్స్ చేసుకున్న ఫీడ్‌బ్యాక్స్ అండ్ ఎర్నింగ్స్ అనేవి ఎవ్రీథింగ్ ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ నా దగ్గర ఎన్రోల్ అయిన వాళ్ళల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు అండ్ హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారండి. ఈ ఆపర్చునిటీలో జస్ట్ మనకున్న ఫ్రీ టైమ్‌ని స్పెండ్ చేస్తూ ఫోన్ త్రూనే మనం ఎర్నింగ్స్ అనేవి చేసుకుంటాం. అందరి గురించి చెప్పావు, మరి నీ గురించి? నా పేరు మౌనిక అండి. నేనొక నార్మల్ హోమ్ మేకర్‌ని. మాది భద్రాచలం, తెలంగాణ. అందరిలాగానే నాది బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. సో, మ్యారేజ్ అవ్వటానికి మా నాన్న చాలా ఫినాన్షియల్‌గా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మా నాన్నగారు ఒక ఫార్మర్ అండి. సో, ఆ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఫేస్ చేశారో, ఇప్పుడు నాకున్న ఫ్రీ టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని ఈ ప్లాట్‌ఫార్మ్ త్రూ నేను ఎర్నింగ్స్ చేసుకుంటూ మా ఫాదర్‌కి అండ్ మా హస్బెండ్‌కి ఫినాన్షియల్‌గా సపోర్ట్ ఇస్తున్నానండి. నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మా అమ్మ గోల్డ్ బ్యాంక్‌లో ఉన్నదాన్ని విడిపించాను. ఫస్ట్ టైమ్ మా అమ్మ వాళ్ళకి నేను ఇప్పుడు ఫినాన్షియల్‌గా కొంచెం సపోర్ట్ ఇస్తున్నాను. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. అది కూడా ఇందులో ఎన్రోల్ అయిన దగ్గర నుంచి. అండ్ మా హస్బెండ్‌కి కూడా బైక్ గిఫ్ట్‌గా ఇచ్చాను. నా కోసం కొంచెం గోల్డ్ పర్చేస్ చేసుకున్నాను. ఇవంతా పాసిబుల్ అయింది ఒక స్టెప్ తీసుకోవడం. ఆఫ్‌కోర్స్ నువ్వు ఇది ఎలా స్టార్ట్ చేసావు? ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ కదా. ఇందులో చాలా వరకు స్కామ్స్ ఉంటాయి. నువ్వెలా స్టార్ట్ చేసావు? ఎలా ఎర్నింగ్స్ చేసుకున్నావు? అనే క్వెషన్స్ అనేవి చాలా మందికి రైజ్ అవుతూ ఉంటాయి కదా. సో, క్లారిఫై చేస్తానండి. మీలాగనే నేనిప్పుడు మీకేదైతే నేను లైవ్‌లో చూపించానో ఈ లీగాలిటీస్ అనేవి 1కి 10 సార్లు చెక్ చేశానండి. నేను ఇది స్టార్ట్ చేయకముందు చాలా ఫేక్ వాటికి లాక్ అయ్యాను. సో, ఒకసారి మనం ఫేక్ వాటికి లాక్ అయ్యాము అనంటే ఎంత జాగ్రత్తగా ఇంకో దాంట్లో స్టెప్ ఏస్తాము కదా. సో, అలా తీసుకున్న బెస్ట్ స్టెప్పే ఇదండి నాది. ఓకే. అండ్ ఇక్కడేంటి అనంటే 40+ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ వచ్చేసి. సో, లైక్ వీడియో ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐ టూల్స్ అండ్ డ్రాప్ షిప్పింగ్ ఇలా టోటల్ 40+ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ట్రెండింగ్‌లో ఉన్న కోర్సెస్ అనేవి అన్నీ. ఈ డిజిటల్ బిలియనియర్‌లో 40+ కోర్సెస్ ఉన్నాయని చెప్పా కదా. ఈ 40+ కోర్సెస్‌ని కంపెనీ వాళ్ళు 4 మేజర్ ప్యాకేజెస్‌గా డివైడ్ చేశారు. ఈ ప్యాకేజెస్ ఏ ప్యాకేజెస్‌కి ఏమేం కోర్సెస్ వస్తాయి, ఎంతెంత ప్రైస్‌లో ఉంటాయి, ఎంతెంత ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అన్నది ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చెప్తాను. ఒకసారి క్లియర్‌గా చెక్ చేయండి. సో, ఫస్ట్‌దొచ్చేసి ప్రో ప్యాకేజ్.
ఈ ప్రో ప్యాకేజ్‌లో మనకి టోటల్ 16 కోర్సెస్ అనేవి ఉంటాయండి. ఈ 16 కోర్సెస్‌కి కంపెనీ ప్రైస్ వచ్చేసి ఇంతుంటుంది. అండ్ నా ప్రోమో కోడ్ నా త్రూ ఎన్రోల్ అవ్వటం వల్ల మీకు 6,999కే వస్తుంది. సో, యాస్ ఎ బిగినర్‌గా దీనికి 5,000 టు 10,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ రెండోది ప్రైమ్ ప్యాకేజ్. ఈ ప్రైమ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి టోటల్ 25+ కోర్సెస్ అనేవి యాక్సెస్ అవుతుంది. అండ్ కంపెనీ ప్రైస్ వచ్చేసి ఇంతుంది. అండ్ నా ప్రోమో కోడ్ యూజ్ చేసుకోవడం వల్ల మీకు 11,999కే వస్తుంది. ఓకే. సో, లాస్ట్ 2 ప్యాకేజెస్ అనేవి మోస్ట్ డిమాండింగ్ ప్యాకేజెస్ అండి. సో, ప్రీమియం అండ్ ప్రీమియం మ్యాక్స్. ప్రీమియం వచ్చేసి మనకి టోటల్ 33 కోర్సెస్‌కి యాక్సెస్ వస్తుంది. ఓకే. అండ్ కంపెనీ ప్రైస్ వచ్చేసి ఇంతుంది. అండ్ నా ప్రోమో కోడ్ యూజ్ చేసుకోవటం వల్ల మీకు 15,999కే వస్తుంది. అండ్ యాస్ ఎ బిగినర్‌గా పర్ మంత్ వచ్చేసి 50,000 టు 80,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మోస్ట్ డిమాండింగ్ బండిల్ వచ్చేసి ప్రీమియం మ్యాక్స్. ఈ ప్రీమియం మ్యాక్స్ అనేది మనకి కంపెనీ ప్రైస్ నియర్ టు 28,000 టు 30,000 లేదా 40,000 వరకు ఉంటుంది. అండ్ నా ప్రోమో కోడ్ యూజ్ చేసుకోవటం వల్ల మీకు 22,999 వరకే వస్తుంది. మోస్ట్ డిమాండింగ్ ప్యాకేజ్ అని చెప్పాయి కదా, ప్రీమియం మ్యాక్స్. ఈ ప్రీమియం మ్యాక్స్ అనేది ఈ ప్లాట్‌ఫార్మ్ లో మాక్సిమం 98% పీపుల్ అనే వాళ్ళు ఈ ప్రీమియం మ్యాక్స్ హోల్డర్సే ఉంటారు. ఎందుకు అంత డిమాండ్ ఈ ప్యాకేజ్ ద్వారా? ఎన్రోల్ అయితే ఏంటి అంత బెనిఫిట్స్ అని అంటే, ఈ ప్యాకేజ్ తీసుకోవటం వల్ల మనకి ముందున్న ప్యాకేజెస్ ప్రైమ్, ప్రో అండ్ ప్రీమియం ఏ ప్యాకేజెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. అండ్ ఫర్దర్ గా మనకి ముందు రోజులలో ఏమైనా కొత్త కోర్సెస్ లాంచ్ చేసినా కానీ ఇందులోకి యాక్సెస్ వస్తుంది. చేసి 1 lakh టు 1.5 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ కి అంత డిమాండ్, అంత బెనిఫిట్స్ ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకి ప్రో ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్రో ప్యాకేజ్ తీసుకోవటం వల్ల మనం 10th క్లాస్ చదువుకుంటే సాలరీస్ ఎలా వస్తాయి? సో, దాన్ని బేస్ చేసుకొని అలా వస్తాయి. ఓకే. అండ్ ప్రైమ్ ప్యాకేజ్ వచ్చేసి ఇంటర్మీడియట్ చదివితే మనకు వచ్చే సాలరీస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. అండ్ ప్రీమియం మ్యాక్స్ వచ్చేసి మనం డిగ్రీ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, లేదంటే ఎంటెక్ కానీ చదివితే మనకి సాలరీస్ ఎలా ఉంటాయో సో అలా ఉంటాయి. సో, ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ జస్ట్ థింక్ అబౌట్ ప్రీమియం అండ్ ప్రీమియం మ్యాక్స్. ఓకే మౌనిక, మేము నేర్చుకున్నాము, కోర్సెస్ అనేవి నేర్చుకున్నాం. తర్వాత ఏం చేయాలి మేము? ఎలా వర్క్ చేయాలి? ఎలా ఎర్నింగ్ చేయాలి? ఈ డౌట్ ఉంటుంది కదా. సో, మనం ఇక్కడ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్స్ అనేవి గెయిన్ చేసుకుంటాం కదా. ఆ సర్టిఫికేట్స్ ని మనం రెజ్యూమ్ లో కూడా యాడ్ చేసుకొని జాబ్స్ అనేవి చేసుకుంటాము. ఓకే. ఇక్కడ మనం 3 వేస్ గా ఎర్నింగ్స్ చేసుకుంటాము. ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ అప్లికేషన్. 3 వేస్ అంటండి. మనకంటూ ఒక మంచి స్కిల్ అనేది వచ్చింది అని అంటే నెంబర్ ఆఫ్ వేస్ గా ఎర్నింగ్స్ చేసుకుంటాము. బట్ నేను ఇప్పుడు ఈ 3 వేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అని అంటే, మనకున్న ఫ్రీ టైంలో మనం నేర్చుకున్న ఒక స్కిల్ కానీ లేదా ఒక కోర్స్ కానీ వేరే వాళ్ళకి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఓకే ఎర్నింగ్స్ చేసుకుంటాము మనకున్న కంఫర్ట్ జోన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాం అనుకోండి. ఈ వీడియో ఎడిటింగ్ అనేది మన ఫ్రెండ్స్ కి కానీ మన ఫ్యామిలీకి కానీ చేసుకోవటం వల్ల మనకి ఏమైనా మనీ వస్తాయా? రావు కదా. బట్ అదే వీడియో ఎడిటింగ్ అనేది ఒక కాంటెంట్ క్రియేటర్ కానీ, లేదంటే ఒక యూట్యూబర్ కానీ, లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ చేసి పెట్టడం వల్ల ఎర్నింగ్స్ వస్తాయి కదా. అండ్ ఒక ఫ్రీలాన్సర్ గా మనం మంత్లీ నియర్ గా 30,000 టు 50,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. యాజ్ ఎ బిగినర్ గా 10,000 టు 20,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఓకే. అర్థమైంది కదా. ఎలా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్స్ ఎలా చేసుకోవాలి, క్లయింట్స్ ని ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ మనకి కంపెనీ వాళ్ళు తెలుగులో గైడ్ చేస్తున్నారు. అండ్ రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి, లైవ్ సెషన్స్ ఉంటాయి. క్లయింట్స్ ని ఎలా క్లోజ్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, వెబ్సైట్స్ లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అనేది గైడ్ చేస్తారు. అండ్ నా టిప్స్ ట్రిక్స్ అనేవి కూడా షేర్ చేస్తాను. ఓకే. అర్థమైంది కదా ఫ్రీలాన్సింగ్ అంటే. అండ్ రెండోది వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఈ కంపెనీని ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ప్రమోట్ చేయడం ద్వారా కంపెనీ మనకి 70 టు 75% వరకు కమిషన్ అనేది ఇస్తుంది. సో, చాలా మందికి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక చిన్న మిత్ అనేది ఉండిపోయిందండి. ఏంటి అని అంటే, పీపుల్స్ ని జాయిన్ చేయించాలి, ఎంఎల్ఎం లేదా చైన్ మార్కెటింగ్ అనుకుంటే చాలా మందికి ఇలా మైండ్ లో ఉండిపోయింది. సో, నేను అది క్లారిఫై చేస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ గా మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామే తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది కూడా ఒక బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటారు, లేదా సెలబ్రిటీస్ కానీ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసినప్పుడు ఈ కోడ్ అనేది యూజ్ చేసుకోండి, మీకు డిస్కౌంట్, ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే మనం ఆ ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు వాళ్ళ కోడ్ ని యూజ్ చేసుకొని కొనుక్కుంటామో అప్పుడు వాళ్ళకి అది వెళ్ళిపోతుంది అండ్ మనకి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది వస్తుంది
కదా, దట్ ఈస్ ద అఫిలియేట్ మార్కెటింగ్. ఇప్పుడు ఈ రోజులలో మీషో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అజియో కానీ ఇవన్నీ చేసేది కూడా అఫిలియేట్ మార్కెటింగ్. అండ్ మూడోది జాబ్ అప్లికేషన్. ఈ ప్లాట్ఫామ్ అనేది కొన్ని కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి మనకి రియల్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి వెబ్సైట్ లోనే అప్లోడ్ చేస్తున్నారు. సో క్లియర్ గా చెక్ చేయండి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఎవ్రీథింగ్ కూడా. సో ఏ ప్లాట్ఫామ్ కూడా ఇంతవరకు ఇలా ఇవ్వలేదండి. సో ఎవ్రీథింగ్ మనం నేర్చుకున్న కోర్సెస్ ఏవైతే తెలుగులో ఉన్నాయో అవన్నీ కూడా మనం నేర్చుకున్న తర్వాత రెజ్యూమ్లో మనం నేర్చుకున్న కోర్సెస్ కి సర్టిఫికేట్స్ వస్తాయని చెప్పే కదా, ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మనం యాడ్ చేసుకుంటాం కదా. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటికి అప్లై చేసుకొని మనం జాబ్స్ అనేవి గెటింగ్ చేసుకుంటాము. ఒకటి రిమోట్ గా కానీ, లేదంటే ఆఫీస్కి వెళ్ళి కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో మనకి ఏది నచ్చితే దాని త్రూ మనం అర్నింగ్స్ అనేవి చేసుకుంటాము. ఓకే, క్లారిఫై అయిపోయింది కదా ఇక్కడ వరకు. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. మౌనిక, ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా? నేను చేయగలనా? ఖచ్చితంగా పే చేయాలా? ఒక్క క్వశ్చన్ అండి, ఇప్పటి వరకు మనం చదువుకున్న చదువులకి మనం ఎక్కడ కూడా స్పెండ్ చేయకోకుండా వచ్చామా? లేదు కదా. ఎంతో కొంత మనం పే చేసుకుంటూనే వచ్చి ఇక్కడ దాకా వచ్చాము కదా. ఈవెన్ మనం స్పెండ్ చేస్తున్న ఫోన్ కానీ, ఫుడ్ కానీ, ఫోన్ లో చూస్తున్న అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ప్రతి దానికి మనం పే చేసుకుంటూనే ఉన్నాం. బట్ అక్కడ నుంచి మనకేం రిటర్న్స్ రావట్లేదు కదా. మనం ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే అక్కడ నుంచి మనకి రిటర్న్స్ అనేవి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉన్న ప్యాకేజెస్ లో ప్రీమియం మ్యాక్స్ తీసుకుందాం. ఈ ప్రీమియం మ్యాక్స్ వచ్చేసి 22,999. ఓకే, ఈ 22,999 అనేది పే చేసుకోవటం ద్వారా మనకి 40+ కోర్సెస్ వస్తున్నాయి, స్కిల్స్ నేర్చుకుంటున్నాము, అండ్ అఫిలియేటింగ్, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ అర్నింగ్స్ అనేవి చేసుకుంటున్నాం. ఓకే, అర్థమైందా? మౌనిక, 22,999 మౌనిక. అవునండి, 22,999 నేను పే చేసుకున్నాను. నేను ఒక నార్మల్ హోమ్ మేకర్ని. ఓకే, మా హస్బెండ్కి వచ్చే శాలరీ తోటి తను ఫ్యామిలీని చూసుకుంటూ, ఈఎంఐలు పే చేసుకుంటూ, మా అత్త మామలకు పంపించుకుంటూ తను చాలా ఫినాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నారు. సో తనకు హెల్ప్ చేయటం కోసం నేను ఒక స్టెప్ తీసుకోవడానికి, ఈ 22,999 అరేంజ్ చేసుకోవడానికి నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ నేను ఆ స్ట్రగుల్స్ లలో ఒక స్టెప్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎంతో కొంత అర్నింగ్స్ చేసుకుంటున్నానండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, 22,999 డివైడెడ్ బై 40 మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నియర్ నాకు తెలిసిన వరకు అయితే 574 to 580 ఈ గ్యాప్ లో వచ్చేస్తుంది. ఇదే కోర్స్ అనేవి మీరు మార్కెట్ లోకి వెళ్ళి ఒక వీడియో ఎడిటింగ్ కానీ, ఒక ఎస్ఈఓ కానీ, లేదా ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కానీ నేర్చుకోవాలనుకుంటే నియర్ 5K to 10K వర్క్ ఛార్జ్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనకి 22,999 కి 40+ కోర్సెస్ వస్తున్నాయి, లైఫ్ టైమ్ అర్నింగ్స్ చేసుకోవడానికి యాక్సెస్ వస్తుంది, అండ్ 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది, మేనేజర్ సపోర్ట్ ఉంది, అండ్ ఏ డౌట్స్ వచ్చినా కానీ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, అండ్ ప్రతిదీ కూడా తెలుగులో ట్రైనింగ్స్ ఉంటాయి. ఇంకేంటి చెప్పు, వర్తే కదా? 22,999 అనేది వర్తే కదా? ఇప్పటి వరకు చెప్పిందంతా మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. అండ్ మీరు ఏ ప్యాకేజ్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఆ ప్యాకేజ్ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీకు సెండ్ చేస్తాను. ఎందుకు మౌనిక అనంటే మీరు నాకు ₹1 కూడా పే చేయరండి. ఓకే, ₹1 కూడా పంపించరు. మీరు ఏదైతే పే చేసుకుంటారో ఎవ్రీథింగ్ కంపెనీకే వెళ్ళిపోతుంది. ఓకే, నా త్రూ ఎన్రోల్ అవ్వటం వల్ల మీకు నియర్ టు 10K వర్త్ ఉన్న పర్సనల్ మెంటర్షిప్ అనేది మీకు యాక్సెస్ అవుతుంది. అండ్ ఆపర్చునిటీని చూసాను, బాగుంది, ఒక 5 days తర్వాత స్టార్ట్ చేద్దాంలే, ఒక 10 days తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని మిస్ చేసుకున్నారు. మార్కెట్ లో మీకంటే ముందుగా స్కిల్స్ నేర్చుకొని దూసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇది జస్ట్ ఇమాజిన్, స్కూల్ ఫీజ్ కానీ, కాలేజ్ ఫీజ్ కానీ, అండ్ మార్కెట్ లో ఉన్న వెజిటేబుల్ ప్రైజెస్ కానీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంతెంత ప్రైజెస్ లో ఉన్నాయో. ఒక్కళ్ళు చేస్తే అందరు కూర్చొని తినే రోజులైతే అస్సలే కావండి ఈ రోజులలో కదా. టేక్ వన్ స్టెప్ టు మేక్ ఎక్స్ట్రా ఇన్కమ్ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీ. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో ఎంటైర్ సినారియో ఏంటో అన్నది అర్థమైంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ టుడే స్టార్ట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.